గద్దర్ గారితో ప్రయాణం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? గద్దర్ గారు ఉన్నప్పుడు చెప్పని విషయాలు గద్దర్ గారు చనిపోయిన తర్వాత మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చాలా బాధాకరం. ఏంటంటే నేను ఇంతకుముందే ప్రెస్ మీట్ లో చెప్పాను, ఒక వ్యక్తి దానగుణం ఉండి ఒక చేతి సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియద్దు అనేటువంటి ఒక నానుడి ఉంటుంది. అది దానగుణం. రెండోది, నాకు అవసరం ఉంటే అప్పు తీసుకుంటాను. ఎవరి దగ్గర తీసుకుంటాం? సన్నిధుల దగ్గర తీసుకుంటాం. మళ్ళీ రెండు రకాలు, ఒకటేమో మామూలుగానే రిటర్న్ ఇస్తానని చెప్పి తీసుకుంటాం, రెండోది వడ్డీ తీసుకుంటాం. ఆ వడ్డీ తీసుకుంటే ఫలానా టైంలో ఫలానా టైపు చెల్లిస్తామని చెప్పి మాట్లాడుకుంటాం మనం. ఈ రెండు వర్గాలు. ఇక మూడోది దానగుణం ఇచ్చింది ఎవరు చెప్పకూడదు. మరి ఆయన చెప్తున్నాడు, ఇక్కడ దానికి సాక్ష్యం లేదు, ప్రూఫ్ లేదు, చెప్పిన దానికి ఆయన నోటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆయన శీలం లేదు కనుక దానికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన కొనిచ్చినట్టుగా, ఆ రోజు నాడు కొనిచ్చినట్టుగా, ఆయన చెప్తున్న సంవత్సరము కొనిచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటే, మా వ్యక్తి ఈ యొక్క గౌరవాన్ని కించపరుస్తున్నాడు కనుక మేము దాన్ని రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసమే మేము ముందుకు వచ్చినాం. సో గద్దర్ గారిని మన పవన్ కళ్యాణ్ గారు సంప్రదించడం జరిగిందా, లేకపోతే గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించడం జరిగిందా? కొంచెం తెలిసిన సత్యం అండి ఇది, కొత్తగా అడిగేది ఏం లేదు. ఇప్పుడు గద్దర్ గారికి సినిమాకి అనుబంధం ఉంది, సినిమాలకు అనుబంధం ఉంది. గద్దర్ గారు బయట ప్రపంచానికి ఎక్కువ మందికి తెలిసిందే సినిమా ద్వారానే. ఇక గద్దర్ గారికి ఇది తెలిసిన నగ్న సత్యం ఇది. ఎప్పుడైతే పరిటాల రవి వర్సెస్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గొడవ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళు వచ్చి శరణు కోరినారు గద్దర్ గారి దగ్గర. గద్దర్ గారు ఆయన దగ్గర స్వయం పోలేదు. తర్వాత ఇటు అటు పోయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కలవడం కామన్ ఫ్రెండ్షిప్. అది దాన్ని కూడా బయట పెట్టుకుంటే ఆయన మూర్ఖుడు ఇంకో లేరు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ కి గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులకు గానీ? ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా రాంగ్ గా స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో మాకు సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ తోటే మాకు సంబంధము. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పిండో అది కరెక్ట్ కాదు, దాన్ని వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేస్తూనే మీరు కొనిచ్చినట్టు ప్రూఫ్ ఇస్తే దాన్ని కొనిస్తామని చెప్తున్నాం. నేను గద్దర్ అభిమాని కాదు, గద్దర్ కనకొడుకు లెక్కన నేను కూడా. గద్దర్ గారు ఈ తెలంగాణకి జాతిపిత కాబట్టి మాకు కూడా తండ్రితో సమానం గద్దర్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అంటే మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గద్దర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అంటే మీ ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యాన్ని తను లేనప్పుడు చనిపోయిన వ్యక్తి పైన సాన్నిహిత్యాన్ని నీ యొక్క పరపతిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం అనేది నీ యొక్క కుటిల నీతికి నిదర్శనం. ఎందుకంటే నీకు క్యారెక్టర్ లేదన్న విషయం తెలుసు, నీకు జెండా లేదు, ఎజెండా లేదు, నీకు క్లారిటీ ఉండదు. ఈ రోజు లెఫ్ట్ అంటో, రేపు రైట్ అంటో, ఇవాళ మళ్ళీ ఇవాడికి వచ్చేసరికి స్ట్రైట్ అంటో. నీకు లెఫ్ట్ లేదు, నా రైట్ లేదు, ఏది లేదు. కొన్ని రోజులేమో లెఫ్ట్ సంఘాలను తిరిగినావు, కొన్ని రోజులేమో ఇప్పుడు రైట్ సంఘాల యొక్క నీడన బతుకుతున్నావు. ఈ రోజేమో పసుపు జెండా కింద నీ జీవితాన్ని గడుపుతున్నావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, మీరు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మిమ్మల్ని మీరు అనడానికి కూడా నోరు వస్తలేదు, ఎందుకంటే గద్దర్ గారిని కించపరిచిన కాబట్టి. మా అందరికి ఏమంటావు చైతన్యం, మా అందరినీ చైతన్య చేసిన వ్యక్తి, ఒక చైతన్య ప్రతీకను ఈ రోజు కించపరిచిన నేను మీరు అనడానికి కూడా మాకు నోరు వస్తలేదు. రేపటి వరకు తక్షణమే మీరు క్షమాపణ ఇవ్వకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే రోజులలో నువ్వు ఏదైతే గద్దర్ గారికి నేను సాయం చేసిన అని చెప్తున్నావు కదా, ఈ తెలంగాణ ప్రజలు నీ సినిమా టికెట్లు కొనడం వల్ల నీ కుటుంబం మొత్తం, నీ కుటుంబంలో ఉన్న హీరోల సినిమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు టికెట్ల రూపంలో నీకు డబ్బులు ఇస్తే ఈ రోజు నీ కుటుంబం గడుస్తా ఉన్నది. నువ్వు తక్షణమే రేపటి నుంచి గనక క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం నీ రాబోయే రోజులలో మీ అన్న సినిమా కానీ, మీ అన్న కొడుకు సినిమాలు కానీ, మీ మెగా కుటుంబానికి సంబంధించిన ఏ సినిమా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆడకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.